ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోలని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ముందుగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి. ఆ కృష్ణుణ్ణి మీ అందరూ కూడా పూజించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెన్న దొంగని అలాగే చిన్ని కృష్ణుణ్ణి అందరూ కూడా పూజించుకుంటూ ఉంటారు. మీ అందరికి కూడా మరొక్కసారి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి. ఈరోజు చాలా అద్భుతమైన రోజు. స్వామివారిని మీరు కూడా దర్శనం చేసుకోండి. మా ఇంట్లో ఈ సంవత్సరమే స్వామివారి విగ్రహాలు అయితే తీసుకున్నానండి. స్వామివారిది, అమ్మవారు మాత్రం మా ఇంట్లో గోదా అమ్మవారు చాలా ఏళ్ళ నుండి ఉన్నారు, మీకు తెలిసే ఉంటుంది. అలాగే కృష్ణస్వామి వారు నూతనంగా తీసుకున్నానని మొన్న వీడియోలో చూపించాను. ఆ విగ్రహానికి ఇలా అయితే అలంకరించి స్వామివారిని ఫస్ట్ అనుకున్నానండి. మామూలుగా అలంకరిస్తూ ఉంటాక విగ్రహాలకి అలానే చేశాను, కానీ పంచె అసలు ఎంత బాగుందోనండి. కట్టిన తర్వాత ఇలా చూసుకుంటుంటే వీడియోలో, అలాగే రియల్గా చూసుకుంటుంటే చక్కగా వచ్చి ఆ పంచె కట్టుకుని నుంచున్నాడా అన్నట్లుగా అనిపించారండి స్వామివారు. ఎంత మనోహరంగా ఉన్నారండి ఆ విగ్రహంలో. స్వామివారు ఒక పక్క నుంచుని ఒక సైడ్కి వంగినట్లుగా ఉన్నారు కృష్ణుల వారు. చాలా బాగున్నారు కదా తిరునామంతో. అలాగే కిరీటము, ఒక చేతిలో ఫ్లూట్ పట్టుకుని స్వామివారు ఎంత బాగున్నారో చూడండి. ముద్ద మనోహరమైన స్వరూపం అంటారు కదండి, అంటే ఇలానే ఉంటుందేమో అనిపిస్తుంది. ఆ కృష్ణస్వామి వారు ఎక్కడున్నా సరే అతి సుందరుడు అండి. సుందరకారుడికే సుందరుడు. అలాగే స్వామివారిని మీరు కూడా దర్శనం చేసుకోండి. ఆ తర్వాత పక్కన ఉన్న గోదా అమ్మవారిని కూడా దర్శనం చేసుకోండి. ఇద్దరికి కూడా మొన్న కిరీటాలు కూడా చేసి చూపించా కదండి, ఈ స్వామివారికి అమ్మవారికినండి. ఈ విధంగా అయితే ఈ సంవత్సరం కృష్ణాష్టమి మేమైతే ఊరికి అలంకరించి అయితే పెట్టామండి. నెక్స్ట్ ఇయర్ మాత్రం పూజలు చేసుకునే అవకాశం స్వామివారు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సంవత్సరం అయితే ఇలా అలంకరించుకొని మీకు కూడా దర్శింపజేస్తున్నాను. దర్శనం చేసుకోండి. ఈ కృష్ణాష్టమి రోజు ఆ స్వామివారిని దర్శనం చేసుకోవటం వల్ల చాలా పుణ్యం అయితే కలుగుతుంది. అలాగే భగవద్గీతను లోకానికి ఉపదేశించిన గురువండి ఆయన. భగవద్గీతలో మన గురించి కానీ ఎంత బాగా చెప్పారండి. చావు గురించి కానీ పుట్టుక గురించి కానీ అన్నీ చెప్పారు కదండి. ఆ భగవద్గీతను మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా చదవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే స్వామివారి వేణునాదం గురించి ఒక్క చిన్న స్టోరీ అండి. ఏంటంటే గోపికలందరూ కలిసి పాయసము కాయబోతున్నారంట. కాయటానికి పొయ్యి వెలిగిస్తున్నారంట. ఎంతసేపటికి పొయ్యి వెలిగించినా వెలగట్లేదంట. ఎందుకయ్యా అని చూస్తే అప్పుడు కృష్ణుడు వేణుగానం చేస్తున్నారంట. వేణుగానానికి కట్టలు పెడతారు కదా పొయ్యిలో, ఆ కట్టలన్నీ కూడా చిగురిస్తున్నాయంట. అంటే ఆయన చెప్పింది ఏమిటంటే వర్ణన అక్కడ ఆ ఫ్లూట్ యొక్క మాధుర్యానికి మొక్కలు కూడా మొలకెత్తుతున్నాయి అని మనం అర్థం చేసుకోవాలి. అంత మాధుర్యంగా ఉంటుందంటండి ఆ ఫ్లూట్ అనేది. నాకైతే ఇది వినగానే చాలా బాగా నచ్చింది. మీకు కూడా చెప్పాలని ఈ వీడియో ద్వారాగా చెప్తున్నాను, చూడండి. అలా అయితే స్వామివారు ఆ వేణు గానాన్ని ఇలా పెద్దలు వర్ణించారండి. మీరు కూడా ఈ చిన్న కథను వినారని భావిస్తున్నాను. అలాగే మనందరికీ కూడా జగత్కి గురువు ఎవరున్నారు అయ్యా అంటే మనకు ప్రత్యక్షంగా కృష్ణస్వామి వారు గీతలో ఉపదేశించారండి. మీరు కూడా గీత వినే ఉంటారు. స్వామివారిని అయితే దర్శనం చేసుకోండి. అసలు ఫస్ట్ అనుకున్నానంటే అలంకరణ సింపుల్గా చేద్దాము, వీడియోనే కదా అనుకున్నాను, కానివ్వండి ఎప్పుడైతే అలంకరించి పెట్టానో ఇక తిరుమలలో కృష్ణులు వారు ఉంటారు చూడండి, వెండి కృష్ణులు. రుక్మిణీదేవితో కృష్ణస్వామి వారు ఉంటారు, వెండి విగ్రహాలు. సేమ్ ఆర్చి పెట్టి అలానే ఉన్నారండి, కాకపోతే వేరేలే, కానీ అలా అనిపించారండి ఒకేసారి చూడంగానే. ఎంత చక్కగా ఉందో చూడండి. ఫ్రేమ్ కూడా వెనక మకర తోరణం, అలాగే స్వామివార్లు అమ్మవారికేమో గ్రీన్ కలర్ కట్టేశాను. స్వామివారికేమో లైట్ ఆరెంజ్ కలరు, ఎల్లో కలర్ బార్డర్ ఉన్న ఎల్లో కలర్ గోల్డ్ కలర్ బార్డర్ ఉన్నది స్వామివారికి అయితే అలంకరించాను. స్వామివారిని అయితే ఈ విధంగా చూస్తాము. 2 కళ్ళు సరిపోలేదండి, ఇలా కొంచెం దూరంగాను దగ్గరగా చూపిస్తున్నాను చూడండి.
చాలా అయితే బాగున్నారు. అప్పుడు నేను అసలు రాముల వారి సెట్ కోసమనే వెళ్ళానండి. అయితే అక్కడ 2 కృష్ణులున్నారు. ఆ కృష్ణుల్లో ఈయన్నే ఎందుకో నచ్చారు. గబుక్కున తెచ్చేసుకున్నా. ఆ టైంలో అప్పటికప్పుడు తెచ్చేసుకున్నానండి. తర్వాత ఇప్పుడు చూస్తుంటే ఆ విగ్రహాన్ని అబ్బా! ఎంత బావుందో. అప్పుడు స్వామివారు మా ఇంటికి రావాలనుకుని ఈ రూపంలో వచ్చారా అనిపిచ్చారండి. అంత బావున్నారు. అంటే ఇక్కడ చూస్తున్నట్లయితే స్వామివారు అంత బాగున్నారు గదండీ! ఆయన రాటం గూడా ఇదివరకేమిటంటే కుండలో వెన్న తీసి కృష్ణుడినైతే అలంకరిస్తూ ఉండేవాడిని. ఆ తర్వాత ఆయనకి అభిషేకాలని ఆరాధన అయితే చేసుకుంటూ ఉండేవాడిని. ఎప్పుడైతే ఇక్కడ గోదాదేవి ఉన్నారు గదా! గోదా కృష్ణులు పెడితే బావుంటుందిగా అని ఉద్దేశంతో నేను అప్పుడు అడిగాను. తెచ్చుకున్నానండి. 300 200 పడిందండి. అంతేనండి. చాలా తక్కువే అనిపిచ్చింది. ఏంటో సడెన్‌గా తీసేసుకున్నాను. వచ్చిన తర్వాత అనుకున్నాను, మంచిదయింది ఇలా తీసుకొని చక్కగా గోదాకృష్ణులు పెట్టుకొని ధనుర్మాసంలో గోదాకృష్ణులకి ఇలా ఇక సేవ ఇల్లే చేసుకోవచ్చులే అనుకున్నాను. అప్పుడైతే అనిపిచ్చింది ఫస్టు. అదో అయ్యో! ఎందుకు తీసుకున్నాను అనిపిచ్చింది. తర్వాత ఇప్పుడైతే చూసిన తర్వాత పర్వాలేదులే స్వామివారిని గోదాకృష్ణులుగా అలంకరించుకోవచ్చు. చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే ఫ్లూట్ అయితే కొంచెం లోపలికి కనపడుతుంది. ఎందుకంటే కవచాలు ఎంసీలతో చేసుకునేయి కదండీ! కొంచెం లావుగా ఉంటాయి కాబట్టి ఫ్లూట్ అయితే వెనక్కి కనపడినట్టుగా ఉంటుంది. మామూలుగా అయితే ఫ్లూటు ఫ్రంట్‌గానే ఉంటుంది. ఈ కవచాలు పెట్టేసరికి కొంచెం వెనక్కు కనపడుతున్నట్టుగా అనిపిస్తారు. అంతేగాని ఆ ఫ్లూట్ అయితే మామూలుగానే ఉందండి. చూడండి అమ్మవారిని కింద నుండి చూపిస్తున్నాను చీర. ఆ చీర కూడా చాలా బాగా సెట్ అయిపోయిందండి. గ్రీన్ కలరు, ఆరెంజ్ కలరు పవిటొచ్చింది. తర్వాత ఇక్కడ పూల జడ చూడండి ఎంత అందంగా ఉందో పూల జడ అమ్మవారికి పెట్టిన తర్వాత. అమ్మవారు గూడా నల్ల తిరునామం అయితే పెట్టానండి. బాగున్నారు గదా అమ్మవారు. ఇలా అయితే అలంకరించాను సింపుల్‌గా. అలాగే ఇక్కడ మీరు గమనించుంటారు అమ్మవారికి పెట్టిన తిరునామం ఏంటిదని. అది మనకి ఫాల్స్ ఉంటాయి గదండీ! ఫాల్స్ చివర అంచు ఆ షేప్‌లో కట్ జేసి అప్పటికప్పుడు ఐడియా రాలేదు. ఇక నల్లది తేవాలంటే కస్తూరి తేవాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి నేనేం జేశానంటే అలా పెట్టేసేసాను. కానీ చాలా బాగా వచ్చిందండి అలా పెట్టినా గూడా. నామంలో అమ్మవారు చాలా బాగున్నారు. ఈ అమ్మవారికి ఇంతవరకు కవచాలైతే చేయలేదు. అమ్మవారికి కూడా కవచాలు చేశాను. కృష్ణస్వామి వారికి కూడా చెవులకి, తలకి కిరీటము, కవచాలు అలాగే ఇలా అయితే సింపుల్‌గా అయితే అలంకరించానండి. ఆయన చేయించుకున్నారండి అంతే. ఆయనదేనండి. మనదేం లేదు. భగవంతుడు ఎలా చేయించుకుంటారో ఆ విధంగా మనం చేయాల్సిందేను. ఈ విధంగా అయితే ఈ సంవత్సరం కృష్ణాష్టమికి ఈ విధంగా అయితే అలంకరించుకొని మీకు చూపించాలి అనుకున్నాను. చూపించానండి. స్వామివారిని మీరు కూడా దర్శనం చేసుకోండి. స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నానండి. మీరందరూ కూడా ఎలా పూజ చేసుకున్నారు ఏంటనేది కామెంట్ చేయండి. నేనైతే కామెంట్ అయితే చూసాను. మీరు తప్పకుండా కామెంట్ చేయండి. స్వామివారు ఎలా ఉన్నారు ఏంటనేది కూడా కామెంట్ చేయండి. మకర తోరణం మధ్య ఆ కృష్ణస్వామి వారిని దర్శనం చేసుకోవటం చాలా ఆనందంగా అనిపించిందండి. మన సబ్స్క్రైబర్లందరికీ కూడా మరొక్కసారి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఆ కృష్ణుల్ని మీరు కూడా పూజించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.